హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1485కి అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ మీ జీవితాల్లో కొత్త మార్గాన్ని వేయాలని భావిస్తూ అందరికీ హ్యాపీ పొంగల్. సో ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్తే, ముందుగా మనకి ఎయిర్టెల్ అండ్ జియో, ఈ రెండు నెట్వర్క్లు మన ఇండియాలో 5G నెట్వర్క్ని అయితే అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే 5G సర్వీస్ని అయితే అందిస్తున్నాయి. అయితే 5G సర్వీస్కి సపరేట్ ప్యాకేజెస్ కానీ లేకపోతే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఏమీ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే మనకి 5Gని అలవాటు చేస్తున్నాయి. ఆ స్పీడ్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది. అలాగే ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా 5G అన్ని ఏరియాలో రాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఫ్రీగా అందిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో, అంటే ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో, అంటే 6 నెలల తర్వాత అనుకోవచ్చు, అప్పుడు ఈ 5G మీద సపరేట్ ప్లాన్స్ తీసుకురావాలని చెప్పేసి అయితే ఎయిర్టెల్ అండ్ జియో అయితే భావిస్తున్నాయంట. అంటే ప్లాన్స్ అంటే ఇప్పుడున్న 4G ప్లాన్స్తో కంపేర్ చేస్తే 5 to 10% ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు ప్లాన్స్. ఇప్పుడు సపోజ్ 150 ఉందనుకోండి, 170, 180 చేసే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా మీకు ప్లాన్స్ ప్రైస్ అయితే పెంచుతారు. అది కూడా 5G ప్యాకేజెస్ కోసం పెంచుతారని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి చూస్తే మనకి 4G ప్లాన్ తీసుకున్నా సరే 5G అనేది ఒకవేళ సర్వీస్ ఉంటే అన్లిమిటెడ్గా అయితే మనం వాడుకుంటున్నాం. ఆ తర్వాత అలా వాడుకోవడానికి అయితే ఉండదన్నమాట. అయితే ఈ వారం వీళ్ళు బెనిఫిట్స్ని కూడా అయితే అందిస్తున్నారు. 4G సర్వీస్లో ఇప్పుడు చూస్తే మనకి 1GB ఉందనుకోండి, దాంతో కంపేర్ చేస్తే ఇంకో 30% ఇంకా ఎక్స్ట్రా డేటాను అయితే మనకు ప్రొవైడ్ చేస్తారంట. అంటే 1GB ఉంటే 1.5GB అలాగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనకి ప్రైస్ ఎక్కువ తీసుకొని అలాగే డేటా కూడా ఎక్కువ అయితే ఇస్తారు. బట్ ఒకసారికి 4Gలో కన్నా 5Gలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డేటా ఉట్టుకున అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవాలి డేటా ప్లాన్ని. చూద్దాం, ఎల్లకాలం ఎలాగో ఫ్రీగా ఇవ్వలేరు, దేనికైనా సరే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనకి ఈ 5G ఇప్పుడు అన్లిమిటెడ్ ఏదైతే ఉందో ఇదైతే ఎక్స్పైర్ కాబోతుంది అనమాట ఇయర్ సెకండ్ హాఫ్ కల్లా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Buds 3 ఆల్రెడీ వీటిని వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేసేసారు. ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. జనవరి 23వ తారీఖున అయితే వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మనకి ఇక్కడ OnePlus 12 అండ్ 12R ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారుగా. అదే డేట్లో ఈ మొబైల్ అంటే ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకొస్తారని ఇప్పుడు అదే అయితే కన్ఫర్మ్ అయింది. వీటిని చైనాలో చూస్తే వీళ్ళు 5,800 రూపాయలకి లాంచ్ చేశారు. మన ఇండియాలోకి ఒకసారి 6 నుంచి 7,000, 8,000 కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము, ఎంత ప్రైస్ అయినా పెట్టవచ్చు. ఆల్రెడీ మనకి OnePlus 12కి సంబంధించిన ఎంఆర్పి ప్రైస్ అయితే బయటకు వచ్చింది. 12GB 256GB మీద ఎంఆర్పి ప్రైస్ 69,999 రూపాయలు అయితే ఉండబోతుందంట. దీని ప్రకారం చూస్తే 65,000 రూపాయలేమో ఈ మొబైల్ ప్రైస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఈ ఎంట్రీ లెవెల్ మొబైల్ని అయితే ఇన్ఫినిక్స్ నిన్న అనుకుంటా లాంచ్ అయితే చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఇంతకుముందు అదర్ కంట్రీలో లాంచ్ చేశారు. బట్ ఒకసారికి ఆ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొచ్చేసరికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD అనే పేరు మీద అనుకుంటా లాంచ్ చేశారు. అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో 2 చేంజెస్ కనిపిస్తాయి అనమాట. ప్రాసెసర్ ఒకటి, మెయిన్ కెమెరా, ప్రైమరీ కెమెరా, ఈ 2 చేంజ్ అయితే చేసి సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఇందులో మనకి మీడియాటెక్ హెలియో G36 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంతే డిఫరెన్స్. ఆల్మోస్ట్ మొత్తం అన్ని స్పెసిఫికేషన్స్ సేమే ఉంటాయి. మొబైల్ చూడడానికి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ప్రైస్ ఆ మొబైల్తో కంపేర్ చేస్తే 1,000 రూపాయలు దగ్గర ఎక్కువ పెట్టినట్టున్నారు. అంటే దీని ప్రైస్ వచ్చేసరికి 7,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద 6,749 రూపాయలకి అయితే సేల్కి తీసుకొచ్చారు. ఆ మొబైల్ ఫస్టే 5,669 రూపాయలు అనుకుంటా సేల్ తీసుకొచ్చి తర్వాత మళ్ళీ ప్రైస్ పెంచారు. జనవరి 15 అంటే ఈ రోజు నుంచే వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే ఒకటి బయటకు వచ్చింది. తెలిసిందేగా ఈ చైనీస్ లీక్ చేసేయడంలో ముందుంటారు. ఈ మొబైల్ మనకి 17వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి S24 సిరీస్. అయితే ఇందులోని డిస్ప్లే మనకి ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది. కర్వ్ డిస్ప్లే కాకుండా వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని అయితే ఈ S24 అల్ట్రాలో యూజ్ చేయబోతున్నారు. మామూలుగా కర్వ్ డిస్ప్లే అనేసరికి మనకి డ్యామేజ్ రేట్ ఎక్కువగా ఉంటుంది, కింద పడంగానే తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో అయితే ఆ ఛాన్స్ తక్కువగా ఉంటుందని చెప్పి సంతృప్తి పడాల్సిందే. అంటే కొంతమందికి ఫ్లాట్ డిస్ప్లే నచ్చుతుంది, కొంతమంది కర్వ్ డిస్ప్లే నచ్చుతూ ఉంటుంది. అయితే బెజల్లెస్ డిస్ప్లే అనేసరికి ఏదైనా సరే చూడడానికి అందంగానే ఉంటుంది. ఇక అలాగే S24 సిరీస్కి సంబంధించి ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ డీటెయిల్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు సజెస్ట్ చేసే దాని ప్రకారం కనుక చూస్తే S24 సిరీస్లో మనకి 7 years ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. రీసెంట్గా మనకి Pixel 8 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసినప్పుడు గూగుల్ వాళ్ళు ఈ 7 years అయితే అప్డేట్ని ఇచ్చారు. ఇప్పుడు శాంసంగ్ కూడా 7 years అయితే అప్డేట్ ఇవ్వబోతున్నట్టు వస్తుంది. అయితే ఈ 7 years వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారా, సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారా అనేది అయితే క్లారిటీ లేదు. మేబీ నేను అనుకోవడం సెక్యూరిటీ అప్డేటే. సాఫ్ట్వేర్ అప్డేట్ నేను అనుకోవడం ఒక 5 years ఇవ్వచ్చేమో.
అంటే 5 అప్డేట్స్ ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే రియల్మీ నుంచి రియల్మీ నోట్ లైన్ని తీసుకొస్తుందని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు రియల్మీ అయితే దీన్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ కూడా అయితే రిలీజ్ చేసింది. దీని ప్రకారం వీళ్ళు రియల్మీ నోట్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనకున్న లీక్స్ ప్రకారం నోట్ 50 అనే మొబైల్ని అయితే తీసుకొస్తారని చెప్పి మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఆ లీక్ ప్రకారం కనుక చూస్తే ఎంట్రీ లెవెల్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అనుకున్నాం. బట్ అసలు ఇప్పుడు మరో స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. రియల్మీ నోట్ 1 అనే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూస్తే 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే ఉండబోతుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెస్ అయితే ఉండబోతుంది. మనకి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుందంట. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇంకా 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో, డ్యూయల్ స్పీకర్స్తో రాబోతుంది. అలాగే జనవరి 24వ తారీఖుని ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ సంబంధించి మనకి స్పెసిఫికేషన్స్ లీక్ అయినాయి, ఇవన్నీ లీక్ అయినాయి, కానీ మొబైల్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. మేబీ నేను అనుకోవడం వీళ్ళు ఆల్రెడీ మార్కెట్లో అడ్జస్ట్ అయి ఉన్న మొబైల్లో ఏదో ఒక మొబైల్ని తీసుకొచ్చి ఈ నోట్ లైనప్లో రిలీజ్ చేసేస్తారేమో అనిపిస్తుంది. సో చూడాలి మరి ఏ మొబైల్ తీసుకొస్తారో. గతంలో లీక్ అయిన స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే అది మరి పూర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే HD ప్లస్ డిస్ప్లే, యూనిసాక్ T612 ఈ ప్రాసెసర్తో, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఇలాగా మనకి LCD డిస్ప్లేతో అయితే లీక్ అయినాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్ చూస్తే మనకి బడ్జెట్లో కూడా వస్తాయి అనుకోవచ్చు. అంటే బిలో 20,000లో కూడా రావచ్చు. బట్ ఒకసారికి వీళ్ళు నేను అనుకోవడం ఈ స్పెసిఫికేషన్ చూస్తే 22-24 వేల రూపాయలు తీసుకెళ్తారేమో. చూడాలి అసలు ముందు మొబైల్ డిజైన్ కూడా బయటికి రావాలిగా. ఇవన్నీ ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. ఇక అలాగే రియల్మీ 12 Pro సిరీస్ మొబైల్స్ని కూడా తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా. ఇప్పుడు రియల్మీ అఫీషియల్గానే కన్ఫర్మ్ చేసింది. జనవరి 29వ తారీఖున ఈ మొబైల్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా మీడియా ఇన్విటేషన్స్ కూడా అయితే పంపించేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన గతంలో కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి లీక్ అయినాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుందని చెప్పి, అలాగే పెరిస్కోప్ సెన్సార్ ఉంటుంది, 120x వరకు మనకి డిజిటల్ జూమ్ సపోర్ట్ అయితే చేస్తుందని ఇంతకుముందు కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు టీచ్ చేశారు ప్రో వేరియంట్ ప్రైస్ మనకి బిలో 20,000లో ఉంటుందని చెప్పి. ఆ ప్రైస్లో తీసుకొస్తే ఈ స్పెసిఫికేషన్స్తో అదిరిపోద్ది మొబైల్ వచ్చేసరికి. ఇక అలాగే వీళ్ళు 12 Pro అండ్ 12 Pro Plus తీసుకొస్తారు కదా. ఇదే కాకుండా వీళ్ళు 12 Plus కూడా తీసుకురాబోతున్నారంట. అయితే ఇప్పుడు తీసుకురారు, దీని మీద అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. మేబీ నేను అనుకోవడానికి ఇంకో 2-3 నెలల్లో తీసుకురావచ్చు. వీళ్ళు ఒకటితో ఆగరుగా 12 Pro, 12 Pro Plus, 12 Plus ఇలాగ ఇందులో మళ్ళీ 4G వేరియంట్ తీసుకురావచ్చు, చెప్పలేము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ X9B ఈ మొబైల్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా. రీసెంట్గానే మనకి మాధవ్ సేత్ ఈ మొబైల్ని చేతితో పట్టుకొని గెస్ట్ చేయమని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాడు. అయితే ఇప్పుడు డ్రాప్ టెస్ట్ చేస్తూ 8 అడుగుల హైట్ నుంచి ఇతను డ్రాప్ టెస్ట్ చేస్తూ ఈ మొబైల్ని అయితే మళ్ళీ టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. గతంలో వీళ్ళు హానర్ 90 మొబైల్ని తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే నట్ షీల్డ్ పగలగొడుతూ సో దాన్ని అయితే టీచ్ చేశారు. దానికన్నా ఇది బెటర్. డ్రాప్ టెస్ట్ చేయడం అంటే ఎవరి చేతిలోనే ఫోను జారిపోతుంది. సో జారిపోయినప్పుడు పగలదు, బ్రేక్ అవ్వదని చెప్పి సింబాలిక్గా చూపించడానికి సో ఇలాగైతే చూపించవచ్చు అనమాట ఎంత స్ట్రాంగ్గా ఉంది ఫోన్ అనేది. అయితే ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో ఇంకా మిగిలిన కొన్ని కంట్రీలో లాంచ్ చేశారు. అక్టోబర్ నెలలోనే లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ 28,600 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వస్తే 35,000 రూపాయలు ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన హానర్ 90 చూసాం కదా ప్రైస్ ఎంత పెట్టారో. అయితే ఇందులో స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రీసెంట్గా జరిగిన సేల్స్లో మనకి రీసెంట్గా ఇప్పటికీ జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రైస్ లేదు. హానర్ 90 మనకి 20,000 రూపాయలకే అన్ని ఆఫర్లు కలుపుకొని, బ్యాంక్ ఆఫర్, డిస్కౌంట్లు అవి కలుపుకొని 20,000కి అయితే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే సేల్స్ లేవు, మరి ఏం చేస్తారు, పెట్టడమే ప్రైస్ ఎక్కువ పెట్టారు. తీసుకురావడమే ఫస్ట్ మొబైల్ తీసుకొచ్చారు. హానర్ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇండియాకి తేవడం పెద్ద ప్రైస్ పెట్టడం వల్ల సేల్స్ లేవు. సో ఉన్నంత వరకు వాటిని చేదులుపుకోవడం కోసం ప్రస్తుతానికి ఈ సేల్స్లో ఆల్మోస్ట్ 45% ఏమో డిస్కౌంట్ ఇచ్చేసి వీటిని సేల్ అయితే చేసేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.